విజయ్ దేవరకొండ రష్మిక టాలీవుడ్లో ఈ జంట ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటుంది. గీత గోవిందం సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఫిదా చేసేసింది. అప్పటి నుంచి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ప్రచారం జరుగుతోంది. విజయ్ రష్మికలు డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. కలిసి వెకేషన్లో ఉన్నారని కోడింగ్ చేసి మరీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. వీరిద్దరిపై నేషనల్ వైడ్గా చర్చలు జరుగుతూనే ఉంటాయి. వీరి మధ్య ఏదో ప్రత్యేక బంధం ఉందని, త్వరలో పెళ్లి కబురు కూడా చెబుతారని ఓవైపు వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని విజయ్ రష్మికలు చెబుతూ ఉంటారు. తమ మధ్య ఏదో ఉందన్న వార్తలను వారిద్దరూ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నప్పటికీ ఆ ప్రచారానికి మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ ఇద్దరు ఎక్కడో ఒక చోట కలిసి కనిపించటం, రష్మిక పండుగల సమయంలో విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండడం, ఒకే ప్లేస్కి వెకేషన్కు వెళ్లడం, ఇవన్నీ వారు రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ మళ్ళీ స్క్రీన్పై కనిపిస్తే అద్భుతంగా ఉంటుందని కోరుకునే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శ్యామ్ సింగ్ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకొస్తోంది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో రష్మిక మందన్న యాక్ట్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి రష్మిక మందన్న ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. కానీ విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నకు మంచి స్నేహం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటుందని అంటున్నారు. కానీ ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కాబట్టి స్పెషల్ సాంగ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో విజయ్ దేవరకొండ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ టాలీవుడ్ అభిమానులను తెగ ఉత్సాహపరుస్తోంది. ఈ సినిమాలో రష్మిక నటిస్తోందన్న వార్తలతో ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే రష్మిక ఒక స్టార్ హీరోయిన్గా ఉండడంతో ఆమె స్పెషల్ సాంగ్ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2025 జనవరి నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రం విజయ్ కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందన్న నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ రష్మిక తెరపై మళ్లీ జోడీగా కనిపిస్తారా, రష్మిక స్పెషల్ సాంగ్ చేస్తుందా, లేదంటే మెయిన్ హీరోయిన్గా ఉంటుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్ చేసిన, హీరోయిన్గా చేసిన సినిమా మీద హైప్ మరింత పెరుగుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో చిత్రాలు చేస్తోంది. పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ మూవీస్తో తెలుగులో సందడి చేయబోతోంది రష్మిక. తాజాగా మళ్ళీ విజయ్తో రష్మిక చిత్రం ఒకటి ప్లానింగ్లో ఉందని సమాచారం. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ కానీ, స్క్రిప్ట్ గురించి కానీ, దర్శకుడి గురించి కానీ బయటకు రాలేదు. కానీ విజయ్ రష్మికలు మాత్రం ఇంకో ప్రాజెక్టు చేసేందుకు రెడీగా ఉన్నారని అప్పట్లో ఆనంద్ దేవరకొండ చెప్పేశాడు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్లో రష్మిక కూడా ఉన్నారన్న వార్త వైరల్ అయింది. దీంతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనగోడలు, సినీ నిర్మాత, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలను విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కలిసి సందడి చేశారు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టాడు. రష్మిక పుష్ప 2 మూవీతో డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. చూడాలి మరి రష్మిక మరోసారి విజయ్తో రొమాన్స్ చేస్తుందా లేదా అనేది.